హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇప్పుడు ఒక రెసిపీ చేస్తున్నాను అనమాట. అది బొరుగుల మిక్చర్. దాన్ని బొరుగుల మిక్చర్ అనాలో ఏం పేరు అనాలో తెలియట్లేదు నాకు. ఏంటి బొరుగుల మిక్చర్ అని చెప్పి ఇక్కడ మామిడికాయ ఇది చేస్తుంది అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, వస్తున్నా పాయింట్కి వస్తున్నా. సో ఆ బొరుగుల మిక్చర్లో మేము చేసిన అత్తిపండ్లన్నీ చెప్తాను. అయితే కెమెరామ్యాన్ మారినారనమాట. మా మదర్ తీస్తారు కదా, ఈసారి మా కజిన్ వచ్చింది, తనది తీస్తున్నాను. ఈ మామిడికాయ తీసాము చూడండి, బాగా ఫన్ ఉంటుంది దీంట్లో. అసలు మేము బరుగులు మిక్చర్ అని ఉంది, పేరులోనే ఉంది, కానీ దాంట్లో మిక్చర్ వేయడం మర్చిపోయాము. మెయిన్ ఇంగ్రీడియంట్సే మిక్చర్, టొమాటో, ఆనియన్, అవి మర్చిపోయామండి. ఇంకా అవి మర్చిపోతే ఇంకేముంది అనుకుంటున్నారా? ఉంది ఇంకా వేసాం. ఇదిగోండి, మా అందరికీ జలుబు అయితే ఉంది, అందుకోసం నిమ్మకాయ వేసుకోకుండా ఈ మామిడికాయ ఉంటే ఇది వేసాము. తీస్తున్నా నేను స్టైల్గా గాజు కప్లో పెట్టినాను. తర్వాత ఇది కుకుంబర్, దీన్ని తెలుగులో కీరకాయ తీస్తున్న తోలు, ఇది వేసాము. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేయడంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోయామన్నమాట. చూడండి, లేకుంటే మేము అసలు టొమాటో, ఆనియన్ ఎట్లా మర్చిపోయినామో, కొత్తిమీర కూడా వేయలే దాంట్లో, అట్లుండింది మాతో. దీన్ని బాగా సన్నగా కోసుకుంటున్నా నేను ఇక్కడ. మా కజిన్ వీడియో అయితే తీస్తుంది, జోకులు వేస్తుంది ఫుల్గా నేను చేస్తుంటే. వీటిని కట్ చేసేసుకొని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలండి, కొంచెం ఫన్టీ బాగుంటుంది. కజిన్స్ వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. ఇవి కట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. దానికి మినిమం 1 గంట పట్టిందండి చేయడానికి. దీంట్లో నేను ఫాస్ట్ చేసి మొత్తం పెడుతున్నా కాబట్టి మీకు ఊరికే ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటున్నారేమో. దీన్ని కూడా ఒక కప్లో తీసేసుకున్నా సపరేట్గా. తర్వాత దీంట్లో మేము బింగో ట్రెండ్ ట్రై చేసాము కానీ రాలే. తర్వాత మా స్టైల్లోకి వచ్చేసి చింపేసి వేస్తున్నాం. బింగో పెట్టుకున్నాం. తర్వాత ఇది మురుమురాది పెట్టుకున్నాము, కురుకురలు. ఇవన్నీ వేసి మేము మిక్చర్ వేయడం మర్చిపోయాము. ఇంట్లోనే ఉంది మిక్చర్ అవన్నీ, అయినా అవి మర్చిపోయామండి. ఇవంతా వేస్తూ దీన్ని కూడా సపరేట్గా పెట్టుకున్నా. ఇంకా అది బరుగులు వచ్చేసి ఇంట్లో ఉన్నాయి, అవి అంటే క్రంచీగా లేవనేసి కొంచెం హీట్ పెడితే బాగుంటాయి అనేసి పెట్టాము. ఇక్కడ కూడా కొన్ని స్టంట్లే చేసామన్నమాట. చూద్దాం లాస్ట్కి ఎట్లయితుంది అనేది. ఆఫ్ చేసేసా ఇప్పుడు. ఇంకా ఆఫ్ చేయలేదు, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ ఇది ఇప్పుడు ఇవన్నీ గైడ్ చేయాల్సిన సమయం ఆసనమైంది అనేసి హాల్లోకి తెచ్చిపెట్టుకున్నా అన్నీ మా మమ్మీ దగ్గర. ఇప్పుడు అన్నీ వేసుకున్నా ఎక్కువ దీంట్లో, మళ్ళీ నేను తక్కువే వేసానులేండి. జీరా పౌడర్ వేసాము, ధనియాల పౌడర్ వేసినాము,
చిల్లీ పౌడర్ వేసినాము, సాల్ట్ వేసాము, బింగో వేసాము, కుర్కురాలు వేసాము, తర్వాత మామిడికాయ, కీరకాయ అన్నీ వేసాము. ఇక్కడెక్కడైనా మీకు ఆనియన్ అవి కనపడుతున్నాయా? లేదు కదా, అదే మేము చేసిన మిస్టేక్. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నా. అడుగుతున్న వాళ్ళను ఎట్లా వేయాలని చెప్తున్నారు, గైడ్ చేస్తున్నారు. ఇదేం పెద్ద పని దీన్ని గైడ్ చేయడానికి అనుకుంటున్నారేమో, నాకు పెద్ద పనే అండి. చిల్లీ పౌడర్ వేస్తున్నా. ఎక్కడెక్కువ అయిపోతుందో అనేసి భయం వేస్తుంది. చూసి చూసి వేసా చిన్న చిన్నగా. మా మమ్మీ మా అవ్వ వాళ్ళు వచ్చి ఉన్నారు. వచ్చి ఇక్కడ ఇవన్నీ వేసుకునేటప్పుడు చెప్తున్నారు, దాంట్లో మిక్స్చర్, టొమాటో, ఆనియన్ ఇవన్నీ వేసి ఎంత బాగుంటుంది, మీరేం చేస్తున్నారో ఏందేందో వేసి అనేసి. కొంచెం ముందు చెప్పింటే ఏమి అనేసి మేము అంటున్నాము. తర్వాత ఇంకా మిక్స్ చేసుకుంటున్నా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నా. ఈ బొరుగుల మిక్చర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో లాస్ట్కి ఇది ఏమవుతుందో అనేసి. తర్వాత ఇవి కురుకురాలు వేసేసాము, మురుమురాతి. దాంట్లోనే బింగో కూడా వేసి కలుపుతానమాట ఇప్పుడు నేను. బాగానే ఉన్నింది, బాగానే కాదు బాగునింది. అవి వేసింటే ఇంకా బాగునిందేమో మేబీ. అంటే ఇంకా మనుషులమండి, తప్పు చేయమా? పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తున్నా నేను. ఇంకా ఎందుకులేండి, కలుపుతున్నా వీటిని ఫాస్ట్గా. ఇప్పుడు చెప్తున్నారనమాట వాళ్ళు, ఇది వేయాలా అది వేయాలా అని. ఇప్పుడు ఇది మామిడికాయ వేసేసిన. మొత్తం వేసేసినాక ఇంకా చాలే ఇంకా వెయ్యాకు అంటుంది. మొత్తం అయిపోయిందిలేమ్మా, ఇంకా ఏముంది ఇలా పెట్టడానికి అని చెప్పాను నేను. ఇక్కడ అప్పటికప్పుడు తెప్పించుకొని ఆనియన్ కిచెన్లో నుంచి కట్ చేసి వేస్తున్నా. చూడండి ఎంత తక్కువ వేసానో. ఇంకా వేసి ఉంటే బాగుండిందేమో మిక్సర్, ఇంకా హైలైట్ ఉండిందు. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం 2 టొమాటోస్, 1/2 ఆనియన్ వేసా. ఇప్పుడు ఇది ఎట్లుంటుందో ఏమో అని ఎదురు చూస్తున్నారు. తర్వాత ఇది కుకుంబర్ వేసేసాము. ఇప్పుడు కలపాలండి దీన్ని. ఫాస్ట్గా కలుపుకోవాలి, లేకుంటే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట, క్రంచ్గా ఉండవు. సో నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా ఇక్కడ. చూడండి చిల్లీ పౌడర్ మొత్తం కిందనే ఉంది, అందుకని కొంచెం బాగా మిక్స్ చేస్తున్నా. దీంట్లో ఆనియన్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండు. ఇప్పుడు వేసిస్తున్నా. ఎవరు తింటారు ఇంత అనుకుంటున్నారా? ఎవరు తినలేరండి ఇంత మనుషులు. ఊరికే వీడియో కోసమని తీస్తున్నా నేను. ఎవరు తింటారు చెప్పండి అంతంతా? వీడియో కోసమని తీసా. బాగానే ఉంది, ట్రై చేయండి ఒకసారి. కూల్ క్లైమేట్, మిక్సర్ పెట్టుకొని పైకి తీసుకెళ్ళి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఈ మిక్చర్తో, విత్ కజిన్స్ అనమాట. అది కూడా జోక్స్ వేసుకుంటా సూపర్గా ఉన్నింది.